ఒక చిన్న గ్రామానికి దగ్గరగా ఉన్న అడవిలో చింతు అనే కోతి ఉండేది. చింతు చాలా తెలివైనదే కాని చాలా ఆసక్తికరమైన విషయాలపై దృష్టి పెట్టేది. కొత్తగా కనిపించే ప్రతి వస్తువును చూసి ఆశ్చర్యపోయేది. ఒకరోజు అది గ్రామానికి దగ్గరగా వెళ్ళింది. అక్కడ ఒక రైతు పొలంలో పనిచేస్తూ ఉండగా పక్కనే ఒక మెరిసే అద్దం పడి ఉండేది. చింతు ఆ అద్దాన్ని చూసి దగ్గరికి వెళ్ళింది. అద్దంలో తన ప్రతిబింబం చూసి ఇంకో కోతి అని అనుకుంది. ఆ కోతి తనలాగే కదులుతుండటాన్ని చూసి కోపంతో అరవడం మొదలుపెట్టింది. అది కూడా అలాగే అరుస్తోంది. చింతు కోపంగా అద్దాన్ని తట్టి కొట్టింది. అద్దం కింద పడిపోయి పగిలిపోయింది. శబ్దం విని రైతు అక్కడికి వచ్చాడు. చింతు భయపడి చెట్టెక్కింది. పైనుంచి చూసినప్పుడు అద్దం ముక్కల్లో తన ముఖమే కనిపించింది. అప్పుడు అది నిజం గ్రహించింది. అది ఇంకో కోతి కాదు, తన ప్రతిబింబమే. తన తొందరపాటు వల్ల అద్దం పగిలిందని చింతు బాధపడింది. ఏ విషయం తెలిసి తెలుసుకోకుండా స్పందించకూడదు అని అది నిర్ణయించుకుంది.